అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం హైదరాబాద్ సైడ్ నుండి రాజమండ్రి సైడ్ కి వెళ్ళడానికి ఉపయోగపడే విజయవాడ వెస్ట్ బైపాస్ లోని ప్యాకేజ్ 3 పూర్తి స్టేటస్ ని చూద్దాము। అంటే ఏ ప్రాంతాల్లో హైవే పూర్తి అయింది, ఎక్కడ హైవే వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, ప్రస్తుతం ఈ బైపాస్ మీదుగా ప్రయాణించవచ్చా లేదా అని చూద్దాము। మనకు తెలుసు ఈ ప్యాకేజ్ 3 చెనౌటిపల్లి నుండి స్టార్ట్ అయ్యి మర్లపాలెం, బీబీగూడెం, కొండపావలూరు, నున్న, అంబాపురం, జక్కంపూడి మీదుగా గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల పొడవు ఉండే 6 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే। ఆగస్టు 2021లో మొదలైన ప్యాకేజ్ 3 పనులు ఇప్పుడు చివరి దశకు వచ్చాయి। దీన్ని మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థ వారు నిర్మిస్తున్నారు। రండి ఈ ప్యాకేజ్ 3 పూర్తి స్టేటస్ ని గొల్లపూడి నుండి చెనౌటిపల్లి వరకు చూసుకుంటూ వెళ్దాము। ఇదే ఫ్రెండ్స్ హైదరాబాద్ హైవే పై బైపాస్ స్టార్టింగ్ పాయింట్। లెఫ్ట్ కి వెళ్తే హైదరాబాద్, రైట్ కి వెళ్తే గొల్లపూడి విజయవాడ। స్ట్రైట్ గా బైపాస్ ఎలా వెళ్తుందో చూడొచ్చు। ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల బైపాస్ లో ప్రయాణించాక బైపాస్ చివరి ప్రాంతం అయిన చెనౌటిపల్లి వస్తుంది। దీనితో మొత్తం విజయవాడ సిటీ ట్రాఫిక్ ని తప్పించుకోవచ్చు। ఈ రెండు హైవేల క్రాసింగ్ కోసం ఫ్లైఓవర్ నిర్మించారు। ఇక్కడ క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ ఇస్తే బాగుండేది, చాలా ట్రాఫిక్ ఉంటుంది బైపాస్ పూర్తయ్యాక। హైదరాబాద్ సైడ్ నుండి వచ్చేటప్పుడు ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుని బైపాస్ ఎక్కచ్చు। బట్ ప్రెజెంట్ లెఫ్ట్ తీసుకుని వెళ్ళే సర్వీస్ రోడ్స్ బ్లాక్ చేశారు। బైక్స్ అయితే వెళ్ళిపోతాయి కానీ కార్స్ వెళ్ళవు। బైపాస్ ఎక్కాలి అంటే గొల్లపూడి సెంటర్ వరకు వెళ్ళి యూటర్న్ తీసుకుని ఈ ఫ్లైఓవర్ ద్వారా బైపాస్ ఎక్కచ్చు। ఏలూరు సైడ్ నుండి వచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఫ్లైఓవర్ ద్వారా దిగి హైదరాబాద్ హైవే ఎక్కేయచ్చు। బిల్డింగ్స్ ఉన్నది గొల్లపూడి। ఇక్కడతో ప్యాకేజ్ 3 పూర్తయి ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది। దూరంగా కృష్ణానది మీద కడుతున్న 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ చూడొచ్చు। దాని మీద సెపరేట్ వీడియో చేశాను ఫ్రెండ్స్, అది కూడా చూడండి తప్పకుండా। ఫ్లైఓవర్ దిగాక ఈహెచ్టీ లైన్స్ కిందకి ఉన్నాయి। ఇక్కడ రోడ్డు పెండింగ్ ఉంది చూడొచ్చు। ఇలా ఈ బైపాస్లో కరెంట్ లైన్స్ కిందకి ఉన్న లొకేషన్స్లోనే బైపాస్ పెండింగ్లో ఉంది, మిగతా చోట్ల మొత్తం పూర్తయింది। ఫ్రెండ్స్ ఈ బైపాస్ వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్ తెలియచేయండి, చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం। ఈ బైపాస్లో నైట్ టైం ప్రయాణించడం అంత సేఫ్ కాదు, ఇంకా 100% వర్క్స్ కంప్లీట్ అవ్వలేదు, చాలా డైవర్షన్స్ ఉంటాయి, ప్లస్ లైటింగ్ కూడా ఉండదు। డే టైం అయితే పర్వాలేదు। ఇప్పుడు మనం గొల్లపూడి రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము। దీన్ని విజయవాడ ఖమ్మం రైల్వే ట్రాక్ పైన నిర్మించారు। దీన్ని డిసెంబర్ 2023లో పూర్తి చేశారు। లెఫ్ట్ సైడ్ వెళ్తే ఖమ్మం, రైట్ సైడ్ వెళ్తే విజయవాడ। ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ విజయవాడ మీదుగా వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది। గొల్లపూడి జక్కంపూడి మధ్యన హైవే పూర్తయింది మీరు చూడొచ్చు। అలానే ఈ వీడియో కింద టైం స్టాంప్స్ ఇచ్చాను, దాని ద్వారా ఏ ఊర్లో ఎలా ఉందో బైపాస్ మీరు చూడొచ్చు। మీకు ఏమైనా డౌట్ ఉంటే ట్రావెల్ చేసే ముందు వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు వెంటనే రిప్లై ఇస్తాను, అది మీకు యూజ్ అవుతుంది, అలానే ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది। లెఫ్ట్ సైడ్ జక్కంపూడి కొండలు మీరు చూడొచ్చు। ఈ వీడియోలో హైవే వెంబడి ఉన్న సైన్ బోర్డ్స్ని చూస్తూ రండి, దాని మీద ఊరి పేరు, దాని డైరెక్షన్ మెన్షన్ చేసి ఉంటుంది। ఇప్పుడు మనం జక్కంపూడిలో ఉన్నాము। జక్కంపూడి నుండి గొల్లపూడి వెళ్ళే రోడ్డు క్రాస్ చేయడానికి ఫ్లైఓవర్ వస్తుంది। ఇక్కడ నుండి బైపాస్ ఎక్కి దిగడానికి వీలుంటుంది, దీన్ని ఇంటర్చేంజ్ అంటారు। బట్ ఇక్కడ ఈహెచ్టీ కరెంట్ లైన్స్ కిందకి ఉండడం వల్ల ఫ్లైఓవర్ పూర్తి అవ్వలేదు, పిల్లర్స్ కూడా వేయలేదు। లెఫ్ట్ సైడ్ లో జక్కంపూడి చూడొచ్చు। కొత్త టవర్స్ కోసం డిసెంబర్ 2023లో ఇక్కడ ఫౌండేషన్ వేశారు, ఆ వర్క్స్ ఎందుకో పూర్తి అవ్వలేదు। ఇక్కడ కొత్త టవర్స్ వేసి కరెంట్ లైన్స్ ని పైకి లేపితేనే ఈ ఫ్లైఓవర్ పూర్తి చేయొచ్చు। ఫ్లైఓవర్ పూర్తి అవ్వకపోయినా ప్రజెంట్ ఇక్కడ ట్రావెల్ చేయడానికి సర్వీస్ రోడ్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు। నైట్ టైమ్స్ ఇక్కడ జాగ్రత్త ఫ్రెండ్స్, దూరంగా అక్కడ కూడా కరెంట్ లైన్స్ ని పైకి లేపాలి, అక్కడ కూడా వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి। ఆ ప్లేస్ లో కొంత లెక్క మట్టి రోడ్డు ఉంది, మట్టిగుట్ట ఉంది కదా, జక్కంపూడిలో ఆ ప్లేస్ నుండి విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వే స్టార్ట్ అవుతుంది। దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి అది। ఇప్పుడు మనం అంబాపురంలో ఉన్నాము। ఇక్కడ పాముల కాలువపై వంతెన పూర్తి చేశారు। ఇక్కడ అంబాపురం విద్యాధరపురం వెళ్ళే రోడ్డుపై ఫ్లైఓవర్ వస్తుంది। ఇక్కడ కూడా కరెంట్ లైన్స్ కిందకి ఉండడం వల్ల ఫ్లైఓవర్ పూర్తి అవ్వలేదు, పిల్లర్స్, అప్రోచ్ ర్యాంప్స్ అన్నీ పూర్తయ్యాయి। కొత్త టవర్స్ వేసి కరెంట్ లైన్స్ పైకి లేపితేనే ఫ్లైఓవర్ పూర్తి చేయొచ్చు। ఫ్లైఓవర్ పూర్తి అవ్వకపోయినా ప్రజెంట్ ఇక్కడ ట్రావెల్ చేయడానికి సర్వీస్ రోడ్స్ ఉన్నాయి లెఫ్ట్ రైట్, బట్ ఇక్కడ కొన్నిసార్లు సర్వీస్ రోడ్స్ బ్లాక్ చేస్తున్నారు, బైక్స్ వెళ్ళిపోతాయి బట్ కార్స్ వెళ్ళలేవు। అలాంటప్పుడు ఇక్కడ నుండి రైట్ ఆర్ లెఫ్ట్ తీసుకుని ప్రజెంట్ ఉన్న రోడ్స్ ద్వారా పీనాయనవరంలో మళ్ళీ బైపాస్ ఎక్కచ్చు। ఇక్కడ లోకల్ పీపుల్ని అడిగినా చెప్తారు మళ్ళీ ఎక్కడ బైపాస్ ఎక్కొచ్చు అని। ఈ ప్యాకేజ్ 3లో మొత్తం 13 లొకేషన్స్లో కరెంట్ లైన్స్ కిందకి ఉన్నాయి। వీటిలో 3 లొకేషన్స్లోనే కొత్త టవర్స్ వేసి ఈహెచ్ లైన్స్ని పైకి లేపారు। ఇంకా సుమారు 10 లొకేషన్స్లో వర్క్స్ పెండింగ్ ఉన్నాయి। ఆ 10 లొకేషన్స్లోని 1.3 కిలోమీటర్ మేర బైపాస్ పెండింగ్లో ఉంది, మిగతా 29 కిలోమీటర్లు పూర్తయింది। ఇప్పుడు మనం పీనాయనవరంలో ఉన్నాము, ఇక్కడ కూడా హైవే పూర్తి అయింది। ఎదర ఫ్లైఓవర్ చూడొచ్చు, అక్కడ నుండి బైపాస్ ఎక్కి దిగడానికి వీలుగా సర్వీస్ రోడ్లు ఉంటాయి।
సో ఇందాక అంబాపురంలో ఇన్ కేసు రోడ్ బ్లాక్ చేస్తే మళ్ళీ ఇక్కడ బైపాస్ ఎక్కచ్చు. అక్కడ నుండి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఈ ఫ్లైఓవర్. బైపాస్ ఇంకా 100% పూర్తి అవ్వలేదు కాబట్టి కొన్నిసార్లు రోడ్ బ్లాక్ చేస్తున్నారు, కొన్నిసార్లు చేయట్లేదు. బైక్స్ అయితే పర్లేదు, కార్స్ అయితే ప్రాబ్లం. ట్రావెల్ చేసే రోజున మన లక్ అంతే. ఎక్కడైనా ఆపితే లెఫ్ట్ ఆర్ రైట్ తీసుకుని ఊర్లోంచి మళ్ళీ బైపాస్ ఎక్కే రోడ్స్ ఉంటాయి. అక్కడ లోకల్ పీపుల్ని అడిగినా చెప్తారు ఎక్కడ మళ్ళీ బైపాస్ ఎక్కొచ్చా అని. మన ఛానల్లో వీడియోస్ చూసి ఈ బైపాస్లో ప్రయాణించి చాలామంది విజయవాడ ట్రాఫిక్ని తప్పించుకున్నారు. విజయవాడ లోకల్ పీపుల్ అయితే ఆల్రెడీ ఈ బైపాస్ని చాలా నెలలుగా వాడుతున్నారు. కొత్తగా ట్రావెల్ చేసే వాళ్ళు స్లోగా వెళ్ళండి, డైవర్షన్స్ ఉంటాయి. 2-3 సార్లు వెళ్తే మీకే ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ పాయకాపురం టు మంగళాపురం వెళ్ళే రోడ్డుపై అండర్ పాస్ కట్టారు. దీని నుండి బైపాస్ ఎక్కి దిగడానికి వీలుండదు, జస్ట్ రోడ్ క్రాస్ చేయగలం అంతే. ఇక్కడ పాయకాపురం టు పాతపాడు వెళ్ళే రోడ్ క్రాసింగ్ కోసం ఫ్లైఓవర్ పూర్తి అయింది. లెఫ్ట్ సైడ్ పాతపాడు, రైట్ సైడ్ వెళ్తే పాయకాపురం. ఫ్లైఓవర్ పై నుండి కూడా వెళ్ళొచ్చు, మీకు చూపించడం కోసం కింద నుండి వెళ్తున్నాను. ఇక్కడ కూడా బైపాస్ ఎక్కి దిగడానికి వీలుగా సర్వీస్ రోడ్స్ ఉంటాయి. వీటిని యాక్చువల్గా స్లిప్ రోడ్స్ అంటారు, మనం నార్మల్గా సర్వీస్ రోడ్స్ అంటాము. పాయకాపురం నున్న మధ్య హైవే షాడోస్ చూడొచ్చు. ఇక్కడ కూడా హైవే పూర్తి అయింది. ఈ బైపాస్ గ్రీన్ఫీల్డ్ హైవే, అంటే కొత్త రూట్లో నిర్మించిన హైవే. అలానే ఇది గ్రౌండ్ లెవెల్ కన్నా హైట్లో ఉంటుంది. నున్నకి దగ్గరలో ఈహెచ్డి కరెంట్ లైన్స్ చాలా అంటే చాలా కిందకి ఉన్నాయి. ఇక్కడ కూడా కొంతమేర హైవే పెండింగ్లో ఉంది. కాకపోతే నార్మల్ వెహికల్స్ వెళ్ళిపోతాయి ఈ మట్టి రోడ్లో. మీరు చూడొచ్చు ఆల్రెడీ కార్ వెళ్తుంది. ఎత్తుగా ఉండే వాహనాలు వెళ్లకుండా క్రాస్ బార్స్ పెట్టారు. లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్స్ ఉన్నది నున్న, రైట్ సైడ్ నున్న పవర్ గ్రిడ్ చూడొచ్చు. నున్నగొండ బైపాస్ ఎలా వెళ్తుందో చూడొచ్చు. ఇక్కడ కరెంట్ లైన్స్ని పైకి లేపడం కోసం కొత్త టవర్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు డిసెంబర్లో. ఎందుకో ఆ వర్క్స్ ఆగిపోయాయి. ఇప్పుడు మనం నున్నలో ఉన్నాము. ఇక్కడ నున్న మెయిన్ రోడ్ని క్రాస్ చేయడానికి ఫ్లైఓవర్ నిర్మించారు. ఇప్పుడు దానిపైనే మనం వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే నున్న, రైట్ సైడ్ వెళ్తే నున్న మ్యాంగో మార్కెట్ వస్తుంది. ఇక్కడ కూడా బైపాస్ ఎక్కి దిగడానికి వీలుగా సర్వీస్ రోడ్స్ ఉంటాయి. కింద లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్స్లో డ్రైన్స్ పెండింగ్ ఉన్నాయి, సో కింద వెళ్ళడానికి బ్లాక్ చేశారు. రైట్ సైడ్ నున్న పవర్ గ్రిడ్ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం నున్న బైపాస్లో ఉన్నాము. ఇక్కడ ఈ రోడ్ని క్రాస్ చేయడానికి ఫ్లైఓవర్ వస్తుంది. ఇక్కడ కూడా కరెంట్ లైన్స్ కిందకి ఉండడం వల్ల ఫ్లైఓవర్ పెండింగ్లో ఉంది, కానీ పక్క నుండి వెళ్ళడానికి సర్వీస్ రోడ్స్ కంప్లీట్ చేశారు. నున్నలో పవర్ గ్రిడ్, విజయవాడలో పవర్ ప్లాంట్ ఉండడం వల్ల ఈ ప్యాకేజ్ 3 వెంబడి కరెంట్ లైన్స్ ఎక్కువ ఉంటాయి. అదే ప్యాకేజ్ 4లో చూస్తే 2 లొకేషన్స్లోనే కరెంట్ లైన్స్ కిందకి ఉన్నాయి. ఇక్కడ కొత్త టవర్స్ వేసి లైన్స్ పైకి లేపితేనే ఫ్లైఓవర్ వర్క్స్ కంప్లీట్ అవుతాయి. దూరంగా ఫ్లైఓవర్ అప్రోచ్ దగ్గర కూడా కరెంట్ లైన్స్ కిందకి ఉన్నాయి, మీరు గమనించవచ్చు. దూరంగా టోల్ ప్లాజా చూడొచ్చు. ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అది. నున్న బైపాస్ నుండి మొస్తాబాద్ మధ్య చూడొచ్చు, బైపాస్ పూర్తి అయింది. ఇదే టోల్ ప్లాజా ఫ్రెండ్స్, ప్యాకేజ్ 3లో ఉండే ఒకే ఒక్క టోల్ ప్లాజా. గొల్లపూడి నుండి 17 కిలోమీటర్లు ట్రావెల్ చేశాక మొస్తాబాద్ దగ్గరలో ఉంటుంది. ఈ లొకేషన్ పచ్చని పొలాలతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వర్షాకాలంలో ఇంకా బాగుంటుంది. మనం జనరల్గా టోల్ ప్లాజా దగ్గర ఆగుతాం కదా, అలా ఎండలేనప్పుడు వర్షాకాలంలో పచ్చని పొలాల మధ్యన ఇక్కడ సీనరీస్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఇక్కడ మామిడి పళ్ళు అమ్ముతారు, ఎందుకంటే నున్న మ్యాంగోస్ ఫేమస్ కదా. టోల్ ప్లాజా దాటాక ముస్తాబాద్ సూరంపల్లి రోడ్డు క్రాస్ చేయడానికి ఫ్లైఓవర్ నిర్మించారు. ఇప్పుడు మనం దాని మీదే వెళ్తున్నాము. ఇక్కడ కూడా బైపాస్ ఎక్కి దిగడానికి వీలుగా సర్వీస్ రోడ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే సూరంపల్లి, రైట్ సైడ్ వెళ్తే ముస్తాబాద్. దూరంగా కరెంట్ లైన్స్ని చూడొచ్చు, అవి కిందకి ఉండేవి. ఫిబ్రవరిలో కొత్త టవర్స్ వేసి పైకి లేపారు. ఇక్కడ మెరుస్తుంది కదా, ఇదే కొత్త టవరు. ఈ బైపాస్ సరిహద్దు వెంబడి అలానే డివైడర్ లోపల మొక్కలు నాటుతున్నారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడొచ్చు. యాక్చువల్గా ఏదైనా హైవే నిర్మాణంలో భాగంగా తొలగించబడిన చెట్లకు బదులుగా ఇలా మొక్కలు నాటి చెట్లుగా ఎదిగే వరకు కాంట్రాక్టర్ చూసుకోవాలి. ఒక 3 ఇయర్స్ తర్వాత ఈ బైపాస్ గుండా ప్రయాణం చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ రైనీ సీజన్లో ఈ పంట పొలాల గుండా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం కొండపావులూరులో ఉన్నాము. కొండపావులూరులో మొత్తం 3 అండర్ పాసెస్ ఉంటాయి. ఈ 3 పూర్తయ్యాయి. ఇది ఫస్ట్ అండర్ పాస్, పైనుండి కూడా వెళ్ళొచ్చు. మీకు సర్వీస్ రోడ్స్ చూపించడం కోసం కింద నుండి వెళ్తున్నాను. యాక్చువల్గా ఫ్లైఓవర్ అన్న అండర్ పాస్ అన్న ఒకటే. పెద్దగా ఉంటే ఫ్లైఓవర్ అంటారు, చిన్నగా ఉంటే అండర్ పాస్ అంటారు. ఈ 3 అండర్ పాసెస్ దగ్గర బైపాస్ ఎక్కి దిగడానికి వీలుగా సర్వీస్ రోడ్స్ ఉంటాయి. హైవేపై మార్కింగ్స్ కంప్లీట్ అయ్యాయి. అలానే సైన్ బోర్డ్స్, లైటింగ్ పోల్స్ కూడా పెట్టేశారు.
ఇది సెకండ్ అండర్ పాస్, పైనుండి వెళ్తున్నాము, కింద సర్వీస్ రోడ్స్ కూడా పూర్తయ్యాయి. ఇది థర్డ్ అండర్ పాస్, ఇక్కడ కూడా సర్వీస్ రోడ్స్ కంప్లీట్ అయ్యాయి. అలానే అండర్ పాస్ కూడా పూర్తయింది. యాక్చువల్గా కొండపావులూరు ముస్తాబాద్ సైడే మొదటగా బైపాస్ పూర్తి చేసి మార్కింగ్స్ వేశారు. టువర్డ్స్ బీబీగూడెం మనం వెళ్తున్నాము. ఇక్కడ కూడా హైవే పూర్తయింది. లెఫ్ట్ సైడ్ క్రాష్ బ్యారియర్ చూడొచ్చు, స్టీల్ ప్లేట్ లాగా ఉంది కదా. బైపాస్కి ఇరువైపులా ఇది పెడుతున్నారు. బైపాస్ పొడవున ఇలా పెడతారో అక్కడక్కడే ఇలా పెడతారో తెలీదు. ఇది ఉంటే బైపాస్లోకి సైడ్ నుండి ఎంటర్ అవ్వలేము. ఇప్పుడు మనం బీబీగూడెంలో ఉన్నాము. ఇక్కడ గన్నవరం బీబీగూడెం రోడ్ క్రాస్ చేయడానికి అండర్ పాస్ కట్టారు. ఇప్పుడు దాని మీదుగానే వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ బీబీగూడెం, రైట్ సైడ్ వెళ్తే గన్నవరం రైల్వే స్టేషన్ వస్తుంది. కింద సర్వీస్ రోడ్లో వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, అందుకే బ్లాక్ చేశారు. బీబీగూడెం నుండి మర్లపాలెం మధ్యన షేడర్స్ చూడొచ్చు. ఇక్కడ కూడా బైపాస్ పూర్తయింది, మార్కింగ్స్ కూడా వేశారు. ఇక్కడ చిన్న అండర్ పాస్ కట్టారు, బట్ దీని ద్వారా బైపాస్ ఎక్కలేము. ఈ ప్యాకేజ్ 3లో అన్ని గ్రామాల దగ్గర అండర్ పాస్ ఇచ్చి బైపాస్ ఎక్కి దిగేలా సర్వీస్ రోడ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం మర్లపాలెంలో ఉన్నాము. ఇక్కడ ప్యాకేజ్ 3లోని సెకండ్ రైల్వే బ్రిడ్జ్ పూర్తయింది ఫిబ్రవరిలో. దీన్ని విజయవాడ ఏలూరు రైల్వే ట్రాక్పై నిర్మించారు. డిసెంబర్ వీడియోలో చూస్తే అప్పటికి ఇది ఇంకా పూర్తి అవ్వలేదు. మనం బ్రిడ్జ్ కింద నుండి ట్రావెల్ చేసాము. అప్పుడు రైట్ సైడ్ వెళ్తే విజయవాడ, లెఫ్ట్ సైడ్ ఏలూరు. ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ గొల్లపూడిలో చూసాము. సో ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు చినవటపల్లిలో ఉన్నాము. ఇక్కడ నుండి సర్వీస్ రోడ్స్ స్టార్ట్ అవుతాయి. వేపగుంట చినవటపల్లి రోడ్డు క్రాసింగ్ కోసం అండర్ పాస్ నిర్మించారు, మీరు చూడొచ్చు. రైట్ సైడ్ ర్యాంప్ చూడొచ్చు, అది పూర్తయింది, బట్ బైపాస్ ఎండింగ్ పాయింట్లో వర్క్స్ పూర్తి అవ్వలేదు, అందుకే పైనుండి అలౌ చేయట్లేదు. బైపాస్ ఎండింగ్ పాయింట్లో అండర్ పాస్ ఇచ్చారు, చూడొచ్చు. ఇప్పుడు మనం బైపాస్ NH16లో కలిసే ప్రాంతానికి వచ్చేసాము. ఇక్కడ పి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో కలుస్తుంది. బైపాస్ ఇలా వచ్చి దూరంగా పి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర NH16లో కలుస్తుంది. అలా స్ట్రైట్గా వెళ్తే ఏలూరు వస్తుంది. ఇక్కడ ఈ ర్యాంప్ పనులు పూర్తి చేయలేదు, ఎందుకంటే బైపాస్ మొత్తం పూర్తయ్యాకే ఇక్కడ ర్యాంప్ పూర్తి చేసి వెహికల్స్ని అలౌ చేస్తారు. అలానే ఈ ర్యాంప్ పూర్తి చేయాలంటే ప్రజెంట్ ఉన్న హైవేని సగం పైగా తీసేయాలి. ఇలా వెళ్తే గన్నవరం వస్తుంది. ఇక్కడ పాత హైవే నుండి బైపాస్కి రాకపోకలు సాగించడానికి వీలుగా అండర్ పాస్, సర్వీస్ రోడ్స్ ఇచ్చారు. ఇలా ప్యాకేజ్ 4లో చినకాకాని దగ్గర ఇవ్వలేదు. మొత్తం ఈ ప్యాకేజ్ 3 చూస్తే బైక్ మీద అయితే మొత్తం ట్రావెల్ చేయొచ్చు బైపాస్లో. కారులో అయితే పి9వరం నుండి చినవటపల్లి వరకు ఫుల్గా ట్రావెల్ చేయొచ్చు. గొల్లపూడి టు పి9వరం మధ్యన వర్క్స్ కొన్ని చోట్ల పెండింగ్లో ఉన్నాయి. సో ఆ ప్లేసెస్లో కొన్నిసార్లు బ్లాక్ చేస్తున్నారు.